సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీలో ఈ నెల 14వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే సందర్భంగా సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, డిఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఫైనల్ చేయడానికి వచ్చాం ఫోటో తీసుకోవాలి. అది లెవెల్ ఉందో లేదో తర్వాత మనం చూస్తాం. నార్త్ ఈస్ట్ కి మధ్యలో స్టేజ్ వస్తుంది. నార్త్ ఈస్ట్ మనం ఇక్కడ వెళ్తుంది జేసీబీ సైడ్, ఈస్ట్ అంటే మొత్తం ఇటు వెళ్తుంది. అందుకే నార్త్ ఈస్ట్ మనకి టీన్ షెడ్ ఉంది సార్. ప్రజలు రావడానికి అది చాలా ఇబ్బంది అయితే రోడ్డు కార్డు కూడా మీరు కరెక్ట్ చేయాలి. కరెక్ట్ లేదు ఇప్పటికి, లేకపోతే ప్లాట్లకి ఇట్లా పెట్టేవి లేదు. ఏది వచ్చినా కూడా అక్కడ రూట్ కూడా ప్రాబ్లం ఉంది. ఏమైనా వస్తే సీఎం గారు కార్నర్ వెహికల్స్ వస్తే మాత్రం మీకు ఇన్వైట్ చేస్తే చేస్తారు. అంతే తప్ప నుంచి 6,000 అకామిడేట్ అవుతుంది. ఎకరానికి 10,000 పడుతుంది సార్. అంతే స్టేజ్ సెంటర్లో ఉన్నాయి. మనం స్టేజ్ మీద నిల్చున్నాం సెంటర్లో. అంతే సెంటర్లో స్టేజ్ వెనకాల సైడ్ ఉన్నాం అంటే కార్నర్ ఆఫ్ ద స్టేజ్ ఉన్నాం. ఆ పర్సన్ నిల్చుని చేస్తామంటే వీటిలో మీ అదర్స్ వస్తాయి. అదనంగా చైర్స్ మనకి అటువైపు కూడా కొంత ఫిట్ వర్కౌట్ అవుతుంది. అక్కడ కూడా చైర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని చైర్స్ వాటర్ సర్వీస్ కోఆర్డినేట్ చేసి ఉంటారు సార్. ఆర్డర్ అన్ని ఇస్తారు, ఆయన మీకు పేపర్ పికప్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సీనియర్ అరేంజ్మెంట్ డిస్ప్లే చేసిన తర్వాత ఈచ్ కంపార్ట్మెంట్కి మనకు లాస్ట్ టైం లాగా మీరు ఇన్ఛార్జెస్ పెట్టేసి ఆ కంపార్ట్మెంట్ సంబంధించిన అన్ని అంశాలు అక్కడనే అయిపోవాలి. మనం సేమ్ మోడల్ మీరు ఫాలో చేయండి. ఇంటర్ డిపార్ట్మెంట్ స్మూత్ కోఆర్డినేషన్ ఉండాలి. ఫోన్లో ఉన్నాం. ఎవరికి ఏమైనా షార్ట్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా యూ క్యాండిడేట్ టెస్ట్ మీ కాల్ మాతో పాటు మన దగ్గర నుంచి మన అధ్యక్షులకు ప్రతినిధిగా పంపించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన మనం చేసుకోవడం ఫ్యామిలీ ఇంకేటివ్ శ్రీగిరి ద్వారా నూతన ఎంటర్ప్రైనర్స్ తో జరుగుతుందని ఈ ఇతర మహిళా శక్తి సముదాయాల్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ నిర్మాణాత్మకమైనటువంటి మహిళా సంఘాలు సభ్యులు కాకుండా ఇప్పటివరకు బయట ఉన్నారు. వాళ్ళందరినీ మన సభ్యులుగా తెచ్చుకోవాల్సిన బాధ్యత ఆడుతుంది. ఇప్పటివరకు మన జిల్లాలో రీసెంట్ ఈ 6 months 7,000 మంది మన సభ్యులు తెచ్చుకోవాలి. చెప్పుకోవడం వల్ల ఇంకొక 3,000 మంది ఉంటారని చేరుకుంటున్నాం. ఆ 3,000 మంది కూడా సభ్యులుగా తెచ్చుకోవాలి. వాళ్ళకి కాకుండా మన రుణాలు ఇంగ్లీష్ రేట్స్ నైన్టీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన చదువులు ఏర్పాటు అవసరం. ఇవన్నీ ఈరోజు మీటింగ్లో చర్చించుకొని గ్రామ సంఘాలలో వెళ్ళి మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో అవన్నీ చెక్ చేయండి అక్కడ చెప్పి సంఘాలను అభివృద్ధి చేసుకోవాలి. చేసుకుంటూ మీరు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, మీ ఫ్యామిలీస్ డెవలప్ కావాలని ఏదో అపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ చేయాలని గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీరు సక్రమైన పద్ధతిలో డిసిప్లైన్గా మీరు పెట్టేటువంటి పెట్టుబడి సిస్టమేటిక్గా నడుపుకున్నట్టయితే మీరు నడుపుకోగలని నమ్మకం ఉంది గవర్నమెంట్. కాబట్టి ఇటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా చక్కగా డెవలప్ అయ్యి గవర్నమెంట్ మంచి పేరు తీసుకురావాలని మీ అందరూ తెలియజేసుకోవాలి. రామారావు గారు
ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద మహిళలకి కోటేశ్వరులుగా చేసుకోవడానికి ఒక సంకల్పంతో మనం ఈ కార్యక్రమం తయారు చేసి ముందుకు పోతూ ఉన్నాం. దీంట్లోనే భాగంగా కొత్తగా ఈ బాడీ ఏర్పాటైన తర్వాత ఈ ఎంపిక అయిన తర్వాత మీరు బాధ్యతలు పదవారం స్వీకరించి దాని మీద మనం మన పనులు ముందుకు చూసుకోవాలి. ఆ అంశంలో నేను ప్రత్యేకంగా మీకు కోరేది ఏంటంటే ఈ బాధ్యతల గురించి మనం చేపట్టాల్సిన పనులు ఏంటి, దానికి అవసరం ఉన్న అన్ని అంశాలు డిఆర్డీ గారు కావచ్చు, ఏపీ గారు కావచ్చు, వాళ్ళ గురించి తెలుసుకొని మొత్తం అర్థం చేసుకొని కోరుతా ఉన్నాం. రెండోది, ఇది మనం డబ్బు సంబంధించిన అంశాలు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ డీల్ చేస్తాము. సో ఫైనాన్స్ సంబంధించిన అంశాలు ఏ విధంగా మనం లెక్క పెట్టాల్సి ఉంటుంది, మీటింగ్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఆ మీటింగ్ లో పారదర్శకంగా ఉండే విధంగా అన్ని అంశాలు అందరి ముందు తెలిసి మనం ఎందుకు దాచిపెట్టినట్టు ఏదో ఒకటి గడపలు చేసినట్టు భావిస్తారు. కాబట్టి ఏది ఉన్నా అందరికీ తెలిసే విధంగా దాంట్లో ప్రోత్సహించే విధంగా మంచి యాక్టివిటీలు చేసే విధంగా ఉండాలి. ఒకటి ఏంటంటే కొంతమంది అందరికీ పని దాని మీద పెద్ద దృష్టి పెట్టేవారు కాకపోవచ్చు, కానీ ఇంట్లో నేను హోమ్ మినిస్టర్ అందరూ ఇంట్లో ఉన్న ఆవడం అంటే డబ్బు రావడం కూడా అన్ని లెక్క పెట్టుకుంటారు కదా, అది ఇక్కడ కూడా ఉంటుంది. ఏ దానికి ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అయిపోయింది, మీరు ఒకవేళ నేను రాసి వెళ్తే నేను 1000 రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే అంత ఎందుకు ఖర్చు పెట్టేది అడుగుతారు కదా, కానీ ఇక్కడ కూడా అడగాలి. ప్రతి రూపాయ మహిళలు అభివృద్ధి కోసం వారికి మనం పెట్టుబడి పెట్టేసి ఏర్పాటు చేసిన యాక్టివిటీస్ కోసం మాత్రమే పోవాలి. చేసిన కంప్లైంట్స్ వస్తుంటే ఇక్కడ ఉండేది నాకు ఐడియా లేదు, కానీ డబ్బు తీసుకుని రిటర్న్ ఇవ్వలేదు, లేదంటే తీసుకునే క్రమంలో ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారు కొంతమంది, ఇట్లా ఏది నడుగుతూ ఉన్న రూల్ ప్రకారం మనం చేయాలి. మనకి బాధ్యతలు ఇచ్చిందంటే మనం వచ్చినప్పుడు ఇప్పుడు టార్గెట్ చాలా పెద్దగా పెట్టుకుని ఉన్నాం, అది టార్గెట్ మీకు ఇప్పుడు పెద్దగా అనిపించినా కూడా రోజుగా ఎంతో కొంత మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సాధించలేము. ప్రపంచంలో ప్రతి ఇల్లు ప్రతి కుటుంబం మంచిగా నడుస్తుందంటే దాంట్లో పెద్ద పాత్ర పోషించేది మీరే. మరి ఇల్లు నడిపేయగలుగుతారు, మరి ప్రపంచం ఎందుకు నడిపేయలేము?